హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మానస. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నామండి పునుగులు. మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, సో దాంతో మనము పునుగులు కానీ గారెలు కానీ ఎలా చేసుకోవాలో మీకు నేను ఈరోజు చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ముందుగా మనము ఒక 2 కప్పుల రైస్ని తీసుకుంటున్నామండి. సో దీన్ని మనము ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము. దీన్ని మనము ఫైన్ పేస్ట్గా పట్టకూడదు, కాస్త మెత్తగా ఉండేలాగా పట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనము దీంట్లో ఒక 2 అల్లం ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చీలు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కచ్చాపచ్చగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఒక కప్పు క్యారెట్ తీసుకుంటున్నాను తురిమింది, అలాగే కాస్త కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ మీడియం సైజుది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, సో అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకుంటున్నానండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బాంబే రవ్వను యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుంటున్నానండి. ఈ బాంబే రవ్వ శనగపిండి మనకు బైండింగ్ కోసము తీసుకుంటున్నాము. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లము పేస్ట్ను, అదిని యాడ్ చేసేసుకుంటున్నాను. సో రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కసారి ఈవెన్గా కలుపుకోవాలండి. మనము రాత్రి అన్నాన్ని వేస్ట్ చేయడం వల్ల వచ్చింది ఏం లేదు. సో ఇలా వేడివేడిగా పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా కలుపుకున్న తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. సో ఇప్పుడు మనము ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోవాలి. అది వేడయ్యాక మనము చిన్నగా పునుగుల్లాగా వేసేసుకుంటున్నాము. సో ఇవన్నీ పునుగులు వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత మన పునుగులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆ తర్వాత మనం కాస్త హైలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాం కదా, సో మన పునుగులు రెడీ అయిపోయాయి. సో తీసేసుకుంటున్నాము. అలాగే మీకు నేను గారెలు కూడా చెప్పాను కదా, సేమ్ ఇవే, కాకపోతే మనము గారెల్లాగా వేసుకుంటున్నాము. చూడండి, ఇలా గారెల్లాగా వేసుకొని వీటిని కూడా సేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మనము చేసుకోవాలి. సో మన పునుగులు గారెలు రెడీ అయిపోయాయండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని చట్నీతో కానీ లేకపోతే సాస్తో కానీ తింటే బాగుంటుంది. బయట అంతా క్రంచీగా, లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది.